గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో శని, ద్వితీయంలో బుధ, శుక్రులు. సంపూర్ణమైన వ్యాపార లాభాలుంటాయి. అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శించే వీలు కలుగుతుంది. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేసి పరిస్థితులను అర్థం చేసుకొని విజయాలు సొంతం చేసుకోండి. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. సువర్ణ లాభం కలుగుతుంది. గృహలాభం సూచితం. పరిపూర్ణమైన ధనయోగం ఉంటుంది. సందర్భాన్ని అనుసరించి ఏ దిశగా ప్రయత్నాలు చేస్తే ఎక్కువ ఆర్థిక సంపత్తి పెరుగుతుందో ఆ మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసి కృషి చేయండి. అదేవిధంగా శుభప్రదమైన ధనలాభాన్ని పొందే వీలు కలుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి ఇది సరైన సమయం. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయండి. ఫలితాలు బాగున్నాయి. కొందరు ఆవేశాన్ని కలిగించే విధంగా మీ ముందు ప్రవర్తిస్తారు. సందర్భోచితంగా ముందుకు సాగండి. సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. శాంతంగా సమాధానాలు ఇవ్వండి. ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రతిభతో పనిచేసి మెప్పు పొందే వీలు కలుగుతుంది. శుభప్రదమైన గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? చంద్రప్రీతిగా చంద్రుణ్ణి దర్శించండి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? బియ్యం దానం చేయాలి.